నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్ పాడ్కాస్ట్. నేను మీ కృష్ణబాల. భూమి మీద ఉన్న అతిపెద్ద సరస్సుకు ఘోర విపత్తు రాబోతుంది. 3,75,000 చదరపు కిలోమీటర్ల దూరంలో విస్తరించి సముద్రాన్ని పోలి ఉన్న ఆ సరస్సు మరో 25 ఏళ్లలో ఎండిపోవడమే కాకుండా అక్కడ ఓ భయంకర ఎడారి ఉద్భవించనుంది. ఇప్పుడు ప్రపంచమంతా రష్యా, ఉక్రెయిన్, పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధాలపై ఆందోళన చెందుతుంటే అంతకు మించిన విపత్తు తన పని తాను చేసుకుపోతుందనే విషయం మీకు తెలుసా? అవును, మధ్య ఆసియాలో అతి పెద్ద సరస్సుగా పేరున్న క్యాస్పియన్ సీ వేగంగా అంతరించిపోతోంది. మీరు విన్నది నిజమే. రష్యా, కజకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, అజర్బైజాన్, ఇరాన్ ఇలా 5 దేశాల సరిహద్దుల్లో విస్తరించి ఉన్న ఈ మహా సరస్సు 2050 కల్లా గుర్తుపట్టలేనంత మారిపోబోతుంది. అసలు క్యాస్పియన్ సముద్రానికి ఏమైంది? దీని వెనుక ఉన్న భయంకరమైన నిజాలు ఏంటి? ఈరోజు చర్చించుకుందాం. క్యాస్పియన్ సముద్రం ఎంత పెద్దదో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, దీన్ని గనుక అమెరికా మ్యాప్ పైన పెడితే దక్షిణాన లాస్ ఏంజల్స్ నుంచి ఉత్తరాన ఒరేగాన్, ఐడహో రాష్ట్రాల వరకు విస్తరిస్తుంది. సముద్రాలతో ఎలాంటి సహజ అనుసంధానం లేకపోవడం వల్ల సాంకేతికంగా ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సరస్సు. కానీ 2020లో జర్మనీలోని బ్రెమెన్ యూనివర్సిటీ, నెదర్లాండ్స్లోని ఉట్రెస్ట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నేచర్ జర్నల్లో ప్రచురించిన ఒక పరిశోధన ప్రకారం ఈ శతాబ్దం ముగిసేసరికి క్యాస్పియన్ సముద్రం నీటి మట్టం 9 మీటర్ల నుండి ఏకంగా 18 మీటర్ల మేర పడిపోనుంది. ఒకవేళ 9 మీటర్ల నీటి మట్టం తగ్గితే ఈ సముద్ర ఉపరితల వైశాల్యంలో 23% శాశ్వతంగా ఎండిపోతుంది. అదే గరిష్టంగా 18 మీటర్లు తగ్గితే ఏకంగా 34% భాగం భూమిగా, ఇంకా పరిస్థితులు దారుణంగా ఉంటే ఎడారి మాదిరిగా మారిపోతుంది. అంటే దాదాపు పోర్చుగల్ దేశమంతా పరిమాణంలో ఉన్న నీటి భాగం ఎండిపోయి ఎడారిగా మారుతుందన్నమాట. అన్నిటికంటే భయంకరమైన విషయం ఏంటంటే 2050 నాటికే, అంటే కేవలం మరో 25 ఏళ్లలోనే ఈ సరస్సు ఉత్తర భాగం పూర్తిగా అదృశ్యమయ్యే ప్రమాదం ఉంది. అసలు ఈ ఉత్తర భాగమే ఎందుకు ముందు ఎండిపోతుంది? ఈ ప్రశ్నకు సమాధానాన్ని నేను వివరిస్తాను. క్యాస్పియన్ సముద్రం 3 బేసిన్లుగా ఉంది. దక్షిణ బేసిన్ అత్యంత లోతైనది. ఇక్కడ దాదాపు 1 కిలోమీటర్ మేర లోతు ఉంటుంది. మధ్య బేసిన్ కూడా 788 మీటర్ల మేర లోతు ఉంటుంది. కానీ కజకిస్తాన్, రష్యా సరిహద్దుల్లో ఉండే ఉత్తర బేసిన్ సగటు లోతు 5 మీటర్లు మాత్రమే. క్యాస్పియన్ సముద్రంలో 3వ వంతు వైశాల్యం దీనిదే అయినప్పటికీ కేవలం 1% నీరు మాత్రమే ఇక్కడ ఉంటుంది. గత శతాబ్దంలో ఆరల్ సముద్రం ఎలాగైతే సోవియట్ పాలకుల నిర్వాకం వల్ల పూర్తిగా ఎండిపోయిందో, ఇప్పుడు క్యాస్పియన్ సముద్రానికి కూడా అదే గతి పడుతోంది. అసలు క్యాస్పియన్ సముద్రం ఎందుకు ఎండిపోతుంది అనే ప్రశ్నకు 2 అంశాలను కారణాలుగా చెప్పవచ్చు. మొదటిది, ఈ సరస్సుకు నీరందించే 130 నదులలో అత్యంత ప్రధానమైనది వోల్గా నది. క్యాస్పియన్ సముద్రానికి వచ్చే నీటిలో 80% ఈ ఒక్క నది నుండే వస్తుంది. అయితే 2026లో అమెరికన్ జియోఫిజికల్ యూనియన్ ప్రచురించిన అధ్యయనం ప్రకారం వోల్గా నది ద్వారా వచ్చే నీటి ప్రవాహం గత కొన్నేళ్లుగా 12% తగ్గిపోయింది. క్లైమేట్ చేంజ్ వల్ల వర్షపాతం తగ్గడమే దీనికి కారణం. ఇక క్యాస్పియన్ సీ ఎండిపోవడానికి రెండో కారణం గ్లోబల్ వార్మింగ్. 1979 నుంచి 2015 మధ్య కాలంలో ఇక్కడి సగటు ఉష్ణోగ్రత 1 డిగ్రీ సెల్సియస్ మేర పెరిగింది. దీనివల్ల నీరు ఆవిరైపోయే రేటు విపరీతంగా పెరిగింది. క్యాస్పియన్ సముద్రం కోల్పోయిన నీటిలో 40% కేవలం ఈ ఎండల వల్ల ఆవిరైపోయినదే. ఈ విపత్తు వల్ల జరిగే నష్టం ఊహాతీతం. ప్రపంచంలోనే అత్యంత అరుదైన, అంతరించిపోతున్న క్యాస్పియన్ సీల్స్ అనే జీవులు చలికాలంలో ఈ ఉత్తర భాగంలో గడ్డకట్టే మంచుపైనే పిల్లల్ని కంటాయి. ఇప్పుడు ఈ మంచు కరిగిపోతే ఆ జీవజాతి పూర్తిగా అంతరించిపోతుంది. ఇక ఆర్థికంగా చూస్తే ప్రపంచంలోని 3% ఆయిల్ నిల్వలు, 4% గ్యాస్ నిల్వలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ముఖ్యంగా కజకిస్తాన్కు చెందిన అతిపెద్ద ఆయిల్ ఫీల్డ్ అయిన కాషగన్ ఆయిల్ ఫీల్డ్ ఈ ఉత్తర బేసిన్లోనే ఉంది. సముద్రం ఎండిపోతే అక్కడ ఉన్న బిలియన్ల డాలర్ల షిప్పింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ల్యాండ్ లాక్డ్ అయిపోయి కజకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. అంతేకాదు, రష్యాలోని అస్ట్రాఖాన్, అజర్బైజాన్ రాజధాని బాకు లాంటి ప్రముఖ ఓడరేవులు కొత్త తీర ప్రాంతానికి కిలోమీటర్ల దూరంలోకి జరిగిపోతాయి. చైనా నుంచి ఐరోపా వెళ్లే అత్యంత కీలకమైన మిడిల్ కారిడార్ ట్రేడ్ రూట్
కూడా ఈ సరస్సు ఎండిపోవడం వల్ల ప్రశ్నార్థకరంగా మారబోతుంది. ఇవన్నీ ఒకెత్తైతే ఎండిపోయిన ఈ సరస్సు గర్భం విషపూరితమైన ఎడారిగా మారుతుంది. ఎందుకంటే దశాబ్దాలుగా ఇక్కడ జరిగిన ఆయిల్ వెలికితీత, కెమికల్ వ్యర్థాల వల్ల ఈ నీరు పూర్తిగా కలుషితమైంది. రేపు ఎండల వల్ల ఈ భూమి ఎండిపోయాక వీచే గాలులు ఆ కెమికల్ ధూళిని చుట్టుపక్కల నగరాలపైకి మోసుకొస్తాయి. దీనివల్ల ఈ తీర ప్రాంతాల్లో నివసిస్తున్న దాదాపు 1,50,00,000 మంది ప్రజలు క్లైమేట్ రెఫ్యూజీస్ అంటే వాతావరణ శరణార్థులుగా తమ ఇళ్లను వదిలి వలస వెళ్ళిపోవాల్సిన దుస్థితి వస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంలోనూ, అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలోనూ ఇరాన్ తన డ్రోన్లను రష్యాకు సరఫరా చేయడానికి ఈ క్యాస్పియన్ సముద్రాన్నే వాడుకుంటుంది. రాజకీయాలకు వ్యూహాత్మక కేంద్రంగా ఉన్న ఈ మహా సరస్సు ప్రకృతి ప్రకోపానికి బలైపోతుండటం నిజంగా మానవాళికి ఒక హెచ్చరిక. మరి గ్లోబల్ ఎమిషన్స్ తగ్గించి ప్రపంచ దేశాలు ఈ మహా వినాశనాన్ని ఆపగలవా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. ఈ విశ్లేషణ మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అంతర్జాతీయ విశ్లేషణలను మిస్ అవ్వకుండా ఉండేందుకు సాక్షి డిజిటల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ కృష్ణబాల సైనింగ్ ఆఫ్.